అనంతసార మండల పరిధిలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాల సంస్థాగత సమస్యల గురించి అనంతసారం సిపిఎం పార్టీ మండల నాయకులు ఒక కమిటీ వేసి ప్రజా చైతన్య యాత్రను చేపట్టి వారు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యలను కూడా నోటిఫై చేసి స్థానిక మండల అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. 35 గిరిజన కుటుంబాలు ఎదుర్కొనేటువంటి సమస్యను ప్రస్తుతం ఇప్పటి వరకు దాదాపు వాళ్ళు అనంతసారం మండల సిపిఎం పార్టీ నాయకులు ప్రజా చైతన్య యాత్రను చేపట్టి వారి యొక్క సమస్యలను తెలియజేసే క్రమంలో ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి స్థానిక సమస్యలు అంటే కరెంటు కానివ్వండి, వీధి రోడ్లు కానివ్వండి, కంప చెట్లు, ఇంటి చుట్టూరా ఉండేటువంటి ఈ యొక్క గిరిజన కుటుంబాల చుట్టూ ఉన్నటువంటి కంప చెట్లను తొలగింపు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, వాళ్ళ యొక్క పక్క గృహాలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డులు కానివ్వండి, వాళ్ళకు ఆధార్ కార్డు ఫీడింగ్ కానటువంటి వాళ్ళకి ఆధార్ ఫీడింగ్ కానివ్వండి, ఇట్లాంటి అనేక చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా ఇప్పటికీ కూడా పూర్తి కాకపోవడంతో ఆ యొక్క ఖమ్మంపాడు గ్రామంలోని గిరిజన కుటుంబాలు మళ్ళీ గగ్గోలు పెట్టడం జరిగింది. కంప చెట్ల మధ్య, పాముల మధ్య కరెంట్ లేకుండా నీళ్లు కలెక్టర్ గారు మీరు కొంచెం పై దృష్టికి తీసుకెళ్ళమని మేము కోరుకుంటున్నాము. అలాంటి అనేకమైన ప్రజలు ఎంతో మంది బాధలలో ఉన్నారు. చిన్న చిన్న బిడ్డలు వేసుకొని మేము ఇక్కడ అవసరపడుతున్నాము. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా జరగలేదంటున్నారు. ఎంతో మంది అనారోగ్యంతో చనిపోయిన వారు కూడా ఉన్నారు సార్. ఇక్కడ ఎంతో మంది పాములు కరిచి పురుగులు ముట్టి ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు సార్. ఇక్కడ గుడిసెల మధ్య చెట్లలో ఉండే వాళ్ళు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. మమ్మల్ని కొంచెం మీరు గుర్తించి మీరు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళమని అడుగుతున్నాం సార్. చూడండి సార్, అలాంటి పేదవాళ్ళని మీరు కొంచెం సహకరిస్తే సార్ మిమ్మల్ని మేము ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉంటాం సార్. ఓట్లు వచ్చినప్పుడు ఓటు కోసం వస్తారే కానీ మరి పలానా చెట్లలో పలానా గిరిజనులు బ్రతుకుతున్నారని మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు సార్. ప్లీజ్ సార్, మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాము. మేము మాకు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు సార్. మాకేదైనా అయినా చేసినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేదు సార్. చాలా రోజుల నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రతుకుతున్నాం సార్. కానీ ఎవరు బట్టా మిమ్మల్ని చూడలేదు, మీరు మాకు తెలియదనే మాట్లాడుతున్నారు సార్. మీరు కొంచెం గుర్తించారు సార్. ఇక్కడ ప్లీజ్ సార్, మీ పై దృష్టికి తీసుకెళ్ళమని మేము కోరుకుంటున్నాం సార్. మేము ఏదైనా తప్పుగా మాట్లాడితే మనం క్షమించండి సార్. వీళ్ళు పడేటువంటి ఆవేదనను ప్రతి ఒక్కరూ ఒక చెయ్యి వేస్తారని ఈ యొక్క వీడియోని షేర్ చేయడం వల్ల తీసుకెళ్దాం. పై అధికారులు స్పందించి వీరి యొక్క సాధారణ సమస్యల పరిష్కారం కొరకు మనవంతుగా సహాయ సహకారాలు అందిద్దాం. ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు మంచి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుందాం. ఓకే.